ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. పిల్లలు ఎలా ఉన్నారు? మన ప్రభువు చాలిన దేవుడు, ఉన్నవాడు అనువాడు, నిరంతరమైన మనకు సహాయం చేస్తూ మనల్ని కంటిపాపు వల్లే కాపాడి సంరక్షించు దేవుడై ఉన్నాడు. సో దేవుని కాపుదల సంరక్షణ మరింతగా మన కుటుంబాలకి తోడే ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. సో మన పిల్లల యొక్క జీవితంలో వారి యొక్క చదువుల విషయంలో నిజంగా దేవుడు తప్పకుండా వారికి ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ కాలమంతా కూడా దేవుడు తగిన కృపను, జ్ఞానాత్మను, వివేచనను దేవుడు పిల్లలకు అనుగ్రహిస్తూ ఎల్కేజీ మొదలుకొని పీజీ, డిగ్రీ చదువుకోవడానికి ఎంతవరకు చదువుతుంటారో పిల్లలందరికీ అంత చదివే వాళ్ళందరికీ కూడా దేవుడు తన కృపను, కనికరమును, సహాయమును అనుగ్రహించి వారి యొక్క భవిష్యత్తుకు దేవుడు మరింతగా తన ఆశీర్వాదాలను అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు చెప్తున్నాడు 11వ అధ్యాయంలో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ అని. కనుక దేవుని బిడ్డలారా, మన పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ దేవుడు తన పిల్లలందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని ఆత్మ ఒక్కొక్కరిని సంరక్షిస్తూ దేవుడు ఆ పిల్లలందరినీ ఆయన ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. కనుక మనం ప్రభు సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ మన పిల్లల మీద ఉండేటట్లుగా, సో ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా కూడా ప్రభు ప్రవచన రీతిగా మాట చెప్పాడు, అంత్య దినములలో సర్వశరీరుడి మీద నా ఆత్మను కుమ్మరిస్తాడు. మీ బాలులు, మీ బాలికలు, చిన్నపిల్లలు, వృద్ధులు, యవనస్తురాళ్ళు, అలాగే సర్వశరీరుల మీద అంటూ దేవుడు తన ఆత్మను గురించి వాగ్దానపూర్వకంగా చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధమైన దేవుని వాగ్దానాన్ని మనం చేపట్టుకొని ప్రభు సన్నిధిలో మన పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు, వారి చదువు, ఈ విద్యా సంవత్సరంలో వారు వెళుతున్నటువంటి స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, ఇక పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కానీ, సో వాళ్ళ మార్గాల్లో దేవుడు తోడుగా ఉండి ఇటు డాక్టర్స్గా చదవడానికి ఎంబీబీఎస్ కానీ, ఇంజనీరింగ్స్ కానీ, ఈ విధంగా ఏ మార్గాల్లో పిల్లలు వెళ్తున్నా వారందరికీ దేవుని యొక్క ఆత్మ తోడుగా ఉండాలి. దేవుని ఆత్మ మీకు తోడుగా ఉండను గాక అంటూ దేవుని దాసులు వాగ్దానపూర్వకంగా దీవెనను అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రభువు అయిన యెహోవా దేవుని ఆత్మ మీకు తోడుగా ఉండును గాక, యేసుక్రీస్తు ఆత్మ మీకు తోడుగా ఉండును గాక అంటూ రాసిన పత్రికలలో ముగింపులో మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగానే మన వ్యక్తిగత జీవితంలో మనము మన పిల్లల్ని ఆ విధంగా తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని ఆస్వాదించండి. దేవా, ఈ పిల్లలకి మీ ఆత్మ తోడుగా ఉంచండి. ఎప్పుడైతే దేవుని ఆత్మ తోడుగా ఉంటుందో దేవుడు విశేషమైనటువంటి జ్ఞానమును పిల్లలకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుడు జ్ఞాన ఆత్మను ఆ యొక్క జీవితాల్లో ఇచ్చినటువంటి కారణాన్ని బట్టి వారి యొక్క జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థానంలోకి దేవుడు వారిని నడిపిస్తాడు. హల్లెలూయా. పితృడైనటువంటి యేసేపుకి, అలాగే పితృలైన దానియేలుకి, పితృలైనటువంటి యెరెమయాకి, అలాగే సొలొమోనుకి, దావీదుకి, ఇలాగ అందరినీ మనం గమనిస్తే దేవుడు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానాత్మను ఇచ్చాడు. అందువలన తీర్పు తీర్చే విషయంలో సొలొమోను దేవుని ఆత్మను కలిగిన వాడని జనులందరూ గుర్తుపట్టారు. అలాగే యేసేపు దగ్గర గమనిస్తే ఇతని వలె దేవతల ఆత్మలు కలిగిన వాడిని మనం కనుగొనగలమా అంటూ ఫరోనే జనులందరినీ ఉద్దేశించి చెప్తున్నాడు. అలాగే దానియేలు దగ్గర మనం గమనిస్తే సాక్షాత్తు నెబుకద్నెజరే దానియేలు ఎదుట సాగిలపడి దానియేలుకి నమస్కరిస్తున్నాడు. ఎందుకంటే దానియేలు నెబుకద్నెజరు యొక్క కళను, కళ భావాన్ని కూడా దేవుని ఆత్మ ద్వారా రాజుకు తెలియచేశాడు. సో ఇవన్నీ ఎందుకు మనం చెప్తున్నాం అనంటే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. సో తెలివిని, దేవుని అందరూ భయభక్తుల్ని కలుగు చేసేది దేవుని ఆత్మ. కనుక మన పిల్లల మీద దేవుడు తన ఆత్మను ఉంచినట్లుగా మీరందరూ తల్లిదండ్రులుగా ఏమాత్రం సంకోచించకండి. తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల్ని దగ్గరికి తీసుకొని వారి తలల మీద మీ చేతులుంచి వారిని దీవించండి. దేవునికి ప్రార్థన చేయండి.
యెహోవా దేవా, ఈ పిల్లల్ని మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మ ఈ పిల్లలకి తోడుగా ఉండునుగా. కానీ మీరు పెద్దలుగా మీ పిల్లల్ని దీవించండి, మీ నోటి మాటను దేవుడు స్థిరపరచును. ఆమేన్, హల్లెలూయా. సో పితృడైన అబ్రహాము ఇస్సాకును దీవించాడు, ఇస్సాకు యాకోబును ఏశావును దీవించాడు, యాకోబు 12 మంది ఆ కుమారుల్ని ఆయన దీవించాడు. విశ్వాసమును బట్టి వారి నోటి మాటలను దేవుడు ఆ విధంగా వారి సంతతి మీద స్థిరపరిచాడు. హల్లెలూయా. మరి ఈ రోజున నీ నోటి మాటలు కూడా నీ పిల్లల మీద ఆయన ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. ఎందుకు ఆధారపడతావు? కనుక ధైర్యం తెచ్చుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రార్థనా పూర్వకంగా నీ పిల్లల్ని దీవించు. ఇది మొదలుకొని నీ పిల్లలకి జ్ఞానాత్మ తోడుగా ఉండి వారి యొక్క చదువులన్నింటిలో కూడా విశేషమైన కృపతో దేవుని జ్ఞానాత్మతో వారు ఉన్నతమైన స్థితిలో దేవుడు వారిని నిలబెట్టి నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయ కాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ అని వ్రాయారు. ఆ విధంగా జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ చేత అయ్యా ప్రతి నాయన చదవడానికి వెళ్తున్న చిన్నపిల్లలు మొదలుకున్న పెద్దల వరకు మీ ఆత్మ వారికి ఒకరికి తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా. వారి భవిష్యత్ అంతా కూడా పితరులైనటువంటి నాయన యాకోబుకు, పితరులైన యోసేపుకు, పితరులైన దానియేలుకు, పితరులైనటువంటి ఆ యొక్క నా ప్రభా సొలొమోనుకు మీరు ఇచ్చినటువంటి ఆ ఆత్మ సహాయమే వీరికో అనుగ్రహిస్తూ మీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, కృపయు సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ప్రాముఖ్యంగా చదువుతున్న పిల్లలందరికీ ఆయన ఆత్మ తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి దేవుని ఆత్మ తోడుగా ఉండును గాక. ఆమెన్.